హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చికెన్ కర్రీ రెసిపీ. అది ఎండుమిర్చితో చక్కగా ఎండుమిర్చి కారం వేస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు అలా కాకుండా రొటీన్గా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మరి లాస్ట్ వరకు. రెసిపీ కోసం ముందుగా ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 తీసుకున్నానండి. ఇవి కారం సరిపోతాయి. నేను ఇక్కడ కేజీ చికెన్కి సరిపడా చెప్తున్నాను. ఎండుమిర్చిని గిన్నెలో తీసుకొని తగినంత వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ అంతా కూడా శుభ్రంగా కడిగేసి నీరు కాకుండా కన్నాలు గిన్నెలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ తీసుకొని చికెన్ అంతా కూడా ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ఏమీ మ్యాగ్నేట్ చేయకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చికెన్లో కొంచెం పసుపు వేసామనుకోండి, చికెన్ అంతా కూడా ఇలా వాటర్ ఊరుతుంది కదా, అందులో ఉన్న వాటర్తోనే ఫ్రై అయిపోతుంది. ఈలోగా మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, చికెన్ అంతా కూడా లోపల నుంచి వాటర్ వచ్చేసింది కదా, అట్లా మనకి చికెన్ అంతా కూడా ఆ వాటర్లోనే ఫ్రై అయిపోయి లోపల ముక్క వరకు ఉడికిపోతుంది. ఇట్లా చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచామనుకోండి, చికెన్ అంతా కూడా చూడండి ఇట్లా వాటర్ వచ్చేసింది కదా. ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి, ఉడకపెట్టేసుకోవాలి. ఈ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకు చికెన్ అంతా కూడా ముక్క మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈలోగా పండుమిర్చి అంతా కూడా నానిపోయింది. మిర్చిని మిక్సీ జార్లో తీసుకొని కాస్తంత మనం నానబెట్టుకున్న వాటర్ని వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. కారం వేయకుండా ఇలా ఎండుమిర్చితో వేస్తే కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది, ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఇప్పుడు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా వేయకుండా ఇట్లా చికెన్ కాస్తంత బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఉడికిపోయింది. చూడండి, ఫోర్క్తో మనం బాయిల్ కట్ చేస్తుంటేనే కట్ అయిపోతుంది, అంత బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ అంతా కూడా మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్ని వేసుకోవాలి, 1.5 స్పూను. కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి కదా, మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయి మగ్గిపోయింది, మెత్తగా అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఎండుమిర్చి పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కారం బదులు ఎండుమిర్చి పేస్ట్ వాడితే చాలా స్పైసీగా ఉంటుందండి. చికెన్ అనేది చాలా టేస్టీ బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మధ్యలో నేను చెప్పే టిప్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఎండుమిర్చి పేస్ట్ అంతా వేసుకున్నాక కాస్తంత అందులో వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ ప్రత్యేకించి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదండి. ఈ ఎండుమిర్చి పేస్ట్లో ఉన్న వాటర్ని కాస్తంత కడిగి వేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా ముక్కలు చికెన్కి బాగా పట్టేటట్టు కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చికెన్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది, మొత్తము రెడ్గా వచ్చేసింది. మొత్తం అంతా కూడా ఎండుమిర్చి పేస్ట్ మిశ్రమం కదా, అందువలన ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనము కాస్తంత జీడిపప్పు పలుకులను వేసుకుని గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చికెన్ నేను బాగా చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. మీరు పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నారనుకోండి, మీకు చికెన్ బోన్లెస్గా బోన్గా కనిపిస్తుంది. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి, ఆ టేస్టే వేరు. అందుకే నేను స్కిప్ చేయకుండా చూడమన్నాను, ఎందుకంటే మీరు మిస్ అవుతారని. నెయ్యి వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత తీసేసుకుందామండి. కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం అంతా కూడా గ్రేవీ కానీ కలర్ కానీ చాలా టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ తేలిపోతుంది కదా, ఇంకా మనకి కర్రీ అంతా రెడీ అయినట్టే. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ అంతా కూడా అయిపోయింది. మరి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆయిలీగా ఉంటుంది. అందుకని నేను లిమిట్గానే వేసుకున్నాను. అయినప్పటికీ ఆయిల్ తేలింది అంటే కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని సర్వ్ చేసేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి
రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ట్రై చేస్తారు కాదు, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ అయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.